హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ మీకోసం నేను ఫ్రైడ్ ఎగ్ పఫ్ తీసుకొచ్చానండి. ముందుగా 2 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. దాంట్లోకి సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేస్తూ వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోండి. మనం చపాతీ ముద్దలాగా ఎలా అయితే చేసుకుంటామో అలాగే చపాతీ ముద్దలాగా పిండిని కొద్దిగా వాటర్ వేసి తడుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. బాగా వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోండి. ఎలా అయితే నేను ప్రెస్ చేస్తున్నానో మీరు కూడా అలానే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎంత బాగా ప్రెస్ చేసినట్టు చేస్తామో అంత బాగా మన పఫ్స్ బాగా వస్తాయన్నమాట. ఇదే ప్రాసెస్ చేయాలండి. గోధుమ పిండికైనా మైదా పిండికైనా దేనికైనా ఇదైతే ఈజీ మెథడ్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. రిజల్ట్ కూడా బాగా వస్తుంది. పఫ్స్ చేయాలనుకుంటే మాత్రం ఇలానే ట్రై చేయండి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసి ఉంచండి. ఇప్పుడు స్టఫింగ్ కోసము మనం బాండిల్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేయాలండి. దాంట్లోకి బాగా వేయించుకొని కొద్దిగా పసుపు అలాగే కారం 2 స్పూన్స్ వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్, గరం మసాలా వేస్తున్నానండి. 1 స్పూను చాట్ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా. దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసి మన స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నా దగ్గర బటర్ లేదని నేను కార్న్ ఫ్లోర్ అలాగే ఆయిల్ మిక్స్ చేసి చూపిస్తున్నానండి. పేస్ట్ మీ దగ్గర బటర్ ఉంటే యూస్ చేయండి, లేకపోతే మన దగ్గర మైదా ఉంటే కూడా యూస్ చేయవచ్చు. నా దగ్గర మైదా లేదు, కార్న్ ఫ్లోర్ యూజ్ చేశానండి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలాగే మీరు కూడా చపాతీ కర్రతో ఒత్తుకోండి చపాతీలాగా. దీనికైతే మనం స్పెషల్గా అయితే ఏం చేసేది లేదండి. ఈజీ మెథడ్, చాలా చెప్పాను కదా నేను చాలా ఈజీ మెథడ్ అని. మనం ఎలా అయితే చపాతీలు చేసుకుంటామో అలాగే అన్ని చపాతీలని చేసుకోవాలండి. నాకైతే 8 ఉండలు వచ్చాయన్నమాట. 8 చపాతీలు వచ్చాయి. మీరు కూడా ఎన్ని చపాతీలు వస్తే అన్ని చపాతీలు చేసి పక్క నుంచి పెట్టుకోండి. చాలా పల్చగా ఉండాలండి, థిక్గా ఉండకూడదు. ఎందుకంటే లేయర్స్గా రావాలి కదా. ఇప్పుడు 1 బై 1 దాని మీద ఒకటి మనము మధ్యలో వచ్చి అప్లై చేసాం కదా కార్న్ ఫ్లోర్ది, అది స్క్రబ్ చేయాలండి. ఆ స్క్రబ్ చేసి దాని మీద మళ్ళీ ఇంకో చపాతీని పెట్టాలి. అలాగే అన్నీ పెట్టిన తర్వాత కొద్దిగా రోల్ చేసుకోవాలి చపాతీ కర్రతో. చూడండి, పెద్ద చపాతీ లాగా అయింది కదా. దాని ఎడ్జెస్ని నైఫ్స్తో మనము కట్ చేసుకోవాలండి. దాని లోపల స్టఫింగ్ పెట్టి మనము ఆయిల్లోకి డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా హీట్ అయితే చాలు. ఎక్కువ హీట్ అయితే లోపల పైనేమో కుక్ అయిపోతుంది, లోపలైతే కుక్ అవ్వదు. అందుకోసం మనం సిమ్ ఫ్లేమ్లోనే ఇవి చేయాలన్నమాట. మధ్యలో నేను స్టఫింగ్ ఎగ్ అంతా పెట్టిందంతా క్లిప్ మిస్ అయిందండి. ఏమనుకోబాకండి ఫ్రెండ్స్. ఎలా అయితే నేను చూపించానో మీరు కూడా అలాగే చేయండి.